హాయ్ ఫ్రెండ్స్, నేను చాలామంది ఎక్కడైనా పెళ్ళికి ఫంక్షన్ అనేది పిలుస్తారు కదా. ఒక ఫంక్షన్కి మనం వెళ్తాం కదా, పిల్లల్ని తీసుకెళ్తాం, మన ఇంట్లో ఒక బిడ్డ ఉండొచ్చు, తీసుకెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, చిన్న ఫంక్షన్ అన్నా వెళ్తాం కదా. ఒక ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ ఎన్ని వెరైటీలు పెడతారు తెలుసా. ప్రతి ఒకటి ఉంటుంది వాళ్ళ పేరు. ఎందుకంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు, మన ఫంక్షన్కి వచ్చేవాళ్ళు మంచిగా ఫుడ్ బాగుంది అని చెప్పాలని పెడతారు, అవునా కదా. ఈ ప్లేట్లో ఉండదే ఇన్ని వెరైటీలు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మనం తినగలుగుతామా? మనం తినగలుగుతామా? తినలేం, అన్నీ తినలేం. ఓహో అంటే ఇంత పైన తినలేం, నువ్వైనా నేనైనా ఎవరైనా, అవునా కదా. కానీ వెళ్ళినప్పుడు మనము వాళ్ళు ఏదో పెడతారు, మనల్ని అడుగుతారు, మనం ఏం చెప్పాలి? మనం తినగలిగితేనే పెట్టుకోవాలి. మనం ఇవన్నీ మనం పెట్టుకొని లాస్ట్కి నువ్వు తిని ఇంత ఎత్తికి ఏడపోస్తావు చెప్పండి, అర్థం చేసుకోండి. ఈ ఫుడ్ కోసం, ఈ అన్నం కోసం కొంతమంది బయట తపన పడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్తారు. పిల్లలు అంత తినగలుగుతారా అండి? సపోజ్ నేను అడుగుతున్నాను, తినగలుగుతారా? తినలేరు కదా. కానీ వాళ్ళ కాడ, పిల్లల కాడ ప్లేట్ ఎత్తి ప్లేట్ నిండా పెట్టిచ్చేస్తారు కాదండి. చిన్న బిడ్డ అండి, పిల్లలు అంత ఎలా తినగలుగుతారు? మన ఇంట్లో మనం పెడితే అంత తినేస్తారా బిడ్డలు? తినలేరు కదా. కాబట్టి మనం వెళ్ళినప్పుడు మనం తినే ప్లేట్లోనే అంత తినిపించాలి బిడ్డకి. అది వదిలేస్తారు ప్లేట్లో, అక్కడ ఉండే వెరైటీస్ ఒక్కటి వదలకుండా పెట్టిస్తారు. నేను చాలా దగ్గరలో చూసింది చెప్తున్నాను. చేయి కడుక్కునేదానికి వెళ్తాం కదా, అక్కడ పెట్టుంటారు ఆకులన్నీ వేసేదానికి. అందరూ అన్నం ఆకుల్లోంచి అట్నే బారేస్తారు. ప్లేట్ ఉంటే ప్లేట్లో అట్నే బారేస్తారు. ఎంత నష్టం చేస్తారు తెలుసా. కానీ మనం ఎవరైనా మన ఇంటికి వచ్చి మనం ఫంక్షను అని పిలిచినప్పుడు మనం ఎంత తినగలుగుతామో అంతే పెట్టుకోవాలి. కానీ నువ్వు ఏదైతే నువ్వు నేలపాలు చేస్తావో అది ఫ్యూచర్లో మనకు ఒక్కసారైనా దేవుడు ఆ కష్టం చూపిస్తాడంట. ఒరే చూడరా, కింద పోసి వచ్చినావే, నీ అహంకారము ఈరోజు దీనికోసం నువ్వు అల్లాడుతున్నావే అని కళ్ళ ముందర చూపిస్తాడంట భగవంతుడు, ఆ శివయ్య. కానీ నేను ఎందుకు చెప్తున్నాను, ఎవరిని తప్పుబట్టి కాదు. నేను ఎన్ని ఫంక్షన్లకు పోయినా నేనైతే వాళ్ళు ఏం పెట్టినా వద్దని నాకు నచ్చిన ఒక సాంబార్ అన్నం అంత పెట్టించుకొని తింటా. వాళ్ళు పెడతారండి, మనకు తినే కడుపు ఉందా? నేను చెప్పేది చెప్పండి, అవునా కదా.